బోధన్ ఆచంపల్లి శివారులో శ్రీనివాస కాలనీలో ప్రైవేట్ నిర్మాణ పనులు జోరుగా ఇసుక తరలింపు. మొరం తరలింపు. ఇసుక మాఫియాదారులు మొరం ఇసుక తరలిస్తూ ఉండగా కొంతమంది విలేకరులు కూడా ప్రత్యేక ట్రాక్టర్ ద్వారా ఇసుక తరలిస్తుండ్రు. శ్రీనివాస్ కాలనీలో ఇండ్ల నిర్మాణం చేస్తున్న ప్రదేశంలో ఇసుక మొరం భారీగా డంప్. బోధన్ ఆర్డీఓ దృష్టికి తీసుకువెళ్లగా తహసీల్దార్కు చెప్పి విచారణ చేస్తామని వివరణ. బోధన్ శ్రీనివాస్ కాలనీ నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని ఆచంపల్లి శివారులో ఉన్న శ్రీనివాస కాలనీలో ప్రైవేట్ వ్యక్తులు కొన్ని ఇండ్ల నిర్మాణాలు చేస్తున్నారు. ఇండ్లు నిర్మించి అమ్ముకుంటున్నారు. ఇదంతా ఓకే అయితే నిర్మాణ ప్రదేశంలో భారీగా ఇసుక మొరం డంప్ చేసి నిర్మాణ పనులలో వాడుకుంటున్నారు. ఇదంతా ఓకే అయితే ప్రకృతి వనరులైన ఇసుక మొరం తరలిస్తూ ఉండగా ప్రభుత్వ అనుమతులు ఉండాల్సి ఉండగా డీడీ కట్టాల్సి ఉండగా అవేమీ లేకుండానే సాలూరా మండలం సిద్ధాపూర్ కల్దుర్తి పాటు మంజీరా సరిహద్దు ప్రాంతాల నుండి ఇసుక తరలిస్తున్నారు అని విమర్శలు లేకపోలేదు. బెల్లెల్ గ్రామంతో పాటు జాడి పలు ప్రదేశాల నుండి మొరం తరలిస్తున్నారని విమర్శలు లేకపోలేదు. ప్రతిరోజు పగలు రాత్రి అనే తేడా లేకుండా మొరం ఇసుక భారీగా తరలిస్తున్నారని డంప్ చేసి పెడుతున్నారని విమర్శలు లేకపోలేదు. వీటిపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ సందర్భంగా బోర్దాన్ ఆర్డీఓకు వివరణ కోరగా ఈ విషయం తమ దృష్టికి రాలేదని తప్పకుండా తహసీల్దార్కు చెప్పి వివరణ చేయించి చర్యలు తీసుకుంటామని సమాధానమిచ్చారు. జిల్లా బోధన్ పట్టణంలోని ఆచన్పల్లి పెగడపల్లి రూట్ వెళ్లే రహదారిలో ఉన్నాం. శ్రీనివాస్ కాలనీలో ఉన్నాం. శ్రీనివాస్ కాలనీలో కొంతమంది మేస్త్రీలు కొంతమంది ఏం చేస్తున్నారంటే కొన్ని భూములు కొనుగోలు చేసి దాన్ని ప్లాట్లుగా చేసి ఇల్లు కొనుగోలు అమ్మకాలు చేస్తున్నారు. ఇప్పటికీ 4-5 ఇల్లు అమ్మకం పోయినాయంట. సరే, అది రూల్స్ ప్రకారంగా లీగల్గా అది చట్టం చూసుకుంటుంది. అయితే ఏదైతే అక్కడ ఆ నిర్మాణం కోసం మొరం జాడి నుంచి పోతుంది, ఇసుక ఈ సరిహద్దు ప్రాంతాల నుంచి పోతుంది, ఇసుక ఈ మంజీరా సరిహద్దు ప్రాంతాలు ఏవైతే గ్రామాల నుంచి పోతుంది, అక్కడ డంప్ చేసి ఉంది. మరి దీనికి పర్మిషన్ ఉందా? మొరంకు పర్మిషన్ ఉందా? అక్కడ వెంచర్లు ఉన్నాయా? ఆ ఇళ్ల నిర్మాణానికి పర్మిషన్ ఉన్నాయా? ప్రస్తుతం ఈ విషయాలన్నీ ఆర్డీఓ ఎంఆర్ఓ గారికి అడిగి ప్రజలకు తెలియజేయడంలో మీడియా ముందుంటుంది. ప్రజల కోసం ఈ సమాచారం అధికారుల వద్దకు వెళ్తుంది. ये गाड़ी का परमिशन ही नहीं है, ये गाड़ी का नंबर नहीं है, ये गाड़ी का नंबर क्या है? गाड़ी नंबर अलग है। हाँ, TS01 है भैया, 9214 है जी, 9214 ये गाड़ी का नंबर 2914 है। 29 हाँ राइट है। और एक देखो भैया, ये यहाँ का देखो, ये गाड़ी का परमिशन है की